హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఐడిబిఐ బ్యాంక్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా వైడ్. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి మరియు ఫీజు పే చేయడానికి January 7th లాస్ట్ డేట్. ఇది అఫీషియల్ వెబ్సైట్ idbibank.in. ఈ వెబ్సైట్ ద్వారా మాత్రం మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను. టోటల్ ఇందులో 134 వేకెన్సీస్ ఉన్నాయి. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, AGM, DGM సంబంధించిన వేకెన్సీస్. ప్రతి కేటగిరీలో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరము. సో మనకి ఫ్రెషర్ వేకెన్సీ, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేని అందరూ అప్లై చేసుకునే వేకెన్సీ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిజిటల్ బ్యాంకింగ్ అసిస్టెంట్ మేనేజర్. ఈ కేటగిరీలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం 21 నుంచి మ్యాక్సిమం 28 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థి BA లేదా BTech కంప్లీట్ చేసి ఉండాలి. డిసిప్లిన్స్ వచ్చి మనకి ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ కానీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ లేదా MCA కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత అదర్ వేకెన్సీ. మరి ఇది కూడా అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన కేటగిరీ వేకెన్సీ. ఒక పోస్ట్ ఉంది. ఏదేని డిగ్రీ ఉంటే సరిపోతుంది ఈ పోస్ట్కి. కాకపోతే రెలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ రెలవెంట్ నాలెడ్జ్ ఎవరికైతే ఉందో లేదా ఎక్స్పీరియన్స్ రూపంలో ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు. కాకపోతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. తర్వాత అసిస్టెంట్ మేనేజర్లోనే అనదర్ కేటగిరీ. ఈ పోస్ట్ చూస్తే మనకి ఇది BE BTechలో అనమాట. ఎవరైతే ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ కానీ, కంప్యూటర్ సైన్స్, IT, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సో ఈ డిసిప్లిన్స్ ఉన్న వారికి అవకాశం ఉంది. లేదా MCA కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ మేనేజర్లోనే వేరొక కేటగిరీ. ఇది మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ కంప్లైన్స్. సో ఒక వేకెన్సీ ఉంది. 21 నుంచి 28 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. కామర్స్లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అంటే మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఒకవేళ అభ్యర్థి SC ST కేటగిరీ అయితే వారికి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో వీటికి కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇవి ఎక్స్పీరియన్స్ అవసరం లేని వేకెన్సీస్. తర్వాత ఏజ్ లిమిట్స్. అక్కడ మెన్షన్ చేసిన ఏజే కాకుండా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం SC ST వారికి 5, OBC నాన్ క్రిమినల్ అయితే వారికి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. తర్వాత పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి 10 years వరకు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ పే స్కేల్స్. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఈ పోస్టులకి 31,000, 23,000 ఈ రేంజ్లో మనకి బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటుగా అదర్ ఎలిమెంట్స్లు కూడా ఉంటాయి. ఇక సెలక్షన్ ప్రాసెస్. వచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ నుంచి ఎలిజిబిలిటీ ఉన్న వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వారికి గ్రూప్ డిస్కషన్ కానీ, ఇంటర్వ్యూ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఎంతమంది అప్లై చేస్తున్నారు వాటిని బేస్ చేసుకుని కూడా ఈ రౌండ్స్ అనేవి పెట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫీజు. SC ST PWD వీరికి 150 రూపీస్ ఫీజు నిర్ణయించారు. మిగతా వారందరూ కూడా 7 రూపీస్ ఫీజు అనేది ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్. నోటిఫికేషన్లోని పేజ్ నెంబర్ 45 అంటే Annexure 1 అనే కాలంలో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసిన డైమెన్షన్స్ ఇచ్చారు. అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, వాటి యొక్క సైజ్ ఎంత, అంటే ఏ ఫార్మేట్లో ఉండాలి, ఏ డైమెన్షన్, వాటి యొక్క సైజ్ పూర్తి సమాచారం ఉంది. సిగ్నేచర్ కూడా మనకి ఏ ఇంక్తో పెట్టాలి, వాటి యొక్క సైజ్, డైమెన్షన్, ఫార్మాట్ పూర్తి సమాచారం ఉంది. ఇవి రెడీ చేసుకుని అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్ అన్ని కూడా. తర్వాత Annexure 3 ఇందులో ఏంటంటే మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ అన్నీ కూడా PDF ఫార్మాట్లో ఉండాలి. ఏవైతే సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి అవన్నీ కూడా A4 సైజ్ సంబంధించిన PDF డాక్యుమెంట్ ఉండాలి. 500 KB సైజ్ దాటకూడదు. సో మనకి ఆ ప్రొసీజర్, ఏ విధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో ఆ ప్రొసీజర్ కూడా ఉంది. సో ఒకసారి ఈ ఆన్లైన్ సంబంధించిన డాక్యుమెంట్స్ యొక్క ఫార్మాట్స్, వాటి యొక్క ప్రొసీజర్ చెక్ చేసుకున్నప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ IDBI బ్యాంక్ సంబంధించిన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేట్స్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.